సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కరోనా అనే పేరుతో వచ్చిన ఒక వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఎలా అతలాకుతలం చేసిందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కరోనా వైరస్కి సంబంధించిన ఒక కొత్త వేరియంట్ చాలా స్పీడ్గా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇండియాలో కూడా ఇప్పటికే 250 పైన పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కడ పాజిటివ్ కేసెస్ నమోదు అవ్వలేదు అని రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే ఆ సిమ్టమ్స్తో హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని పాజిటివ్గా రికార్డ్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఆన్ ద రికార్డ్ పాజిటివ్ కేసెస్గా నమోదవుతారు. ఇలా ఆలోచిస్తే ఆఫ్ ద రికార్డ్ ఎంతమందికి సిమ్టమ్స్ ఉన్నాయో అండ్ ఎంతమందిలో కోవిడ్ పాజిటివ్ ఉందో మనకి ఎవరికీ తెలియదు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రతి ఒక్కరూ మాస్క్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడం వెంటనే స్టార్ట్ చేయండి. ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నా సరే భయపడకోకుండా వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోండి. అండ్ మెయిన్గా ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు అండ్ వృద్ధులు ఉంటారో వారు మరీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇలాంటి మరిన్ని హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన గ్లోబల్ ఫిజియోథెరపీ క్లినిక్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.